మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 124 అధ్యాయం 8వ వచనము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయం కలుగుచున్నది అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేశాను. స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే అన్నప్పుడు దేవుడే వాగ్దానం ఇచ్చారు. వెంటనే చూడండి అక్కడ ప్రతిదినం ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం కదండి. ప్రత్యేకం చేస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే రాసేసానండి. పూర్తిగా దేవుని కృప వలన ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నాం. విధంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి దేవుని వల్ల మనకు సహాయం కలుగుతుంది అనమాట. ఆయన భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు మన దేవుడు అనమాట. ఆయన వల్లే మనకు సహాయం కలుగుతుంది అనమాట. అక్కడ దీనికి రిలేటెడ్ వాక్యాలు చెప్తే కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనములో పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సీయోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక అంటున్నారు. ఇంకా మరి కీర్తన గ్రంథంలోనే 27వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడవు నీవే, రక్షణకర్తకు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము అని కీర్తనకారుడు అంటున్నారు అనమాట. మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఇంకా కీర్తన గ్రంథంలోని 33వ అధ్యాయం 20వ వచనం చూస్తే మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది అంటున్నారు కీర్తనకారుడు. ఇంకా మరి కీర్తన గ్రంథంలోని 40వ అధ్యాయము 17వ వచనం చూస్తే 40వ అధ్యాయం 17వ వచనంలో నేను శ్రమల పాలు దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకము అని ప్రార్థన చేస్తున్నాడండి కీర్తనకారుడు. అలాగే మనం కూడా ప్రార్థన చేయాలి. ఇంకా కీర్తన గ్రంథంలోనే 46వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని అంటున్నారు. ఇంకా కీర్తన గ్రంథంలోనే 60వ అధ్యాయము 11వ వచనం చూస్తే మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అని చెప్పేసి కీర్తనకారులు మాట్లాడుతున్నారు. ఆ విధంగా మనం కూడా మరి దేవుడిని సహాయమే కోరాలి, కానీ మనుషుల సహాయం కోరకూడదు అనమాట. మనుషులు అంటే యెహోవాను ఆశ్రయించడం అనమాట. రాజులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం అనమాట. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల, వారి ఆగ్రహము మన పైన రగులుకొన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల వారు మనల్ని ప్రాణముతోనే మింగివేసి ఉందురు అంటున్నారు. ఇంకా జలములు మనలను ముంచి వేసి ఉండును అంటున్నారు. ప్రవాహములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారును అంటున్నారు. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును అని ఇశ్రాయేలు అందరుగా అంటున్నారు. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక అంటున్నారు. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ ఉడి నుండి తప్పించుకొని ఉన్నది అని అంటున్నారు. ఊరి తెంపబడిన మనము తప్పించుకొని ఉన్నాము అంటున్నారు. భూమి యొక్క సృజించిన యెహోవా నామం వల్లనే మనకు ఈ సహాయం అంతా కలుగుతుందని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారండి. ఏదైనా వాగ్దానం అందరి జీవితాలు నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనోత్తర సరశక్తి మంత్ర ఘనమైన నామనికి ఎలా స్తుతిస్తున్నాం తండ్రి. అందుమీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకోండి. అయినా ప్రతి ఒక్క బిడ్డల అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి, కోరికలు తీర్చండి, చనిబిడ్డల మంచి ఆరోగ్యం విద్యాశాలు లేకుండా నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక వరకు ఆర్థిక సహాయం తెచ్చండి, అనారోగ్యం స్వస్థపరచండి, వేదనలకు మొదటి కొంగిన వారు లేతండి, భయవనస్తులను బలపరచండి, రక్షణ తెచ్చండి, మీ ప్రాణి మీరు ట్రైనింగ్ మీద చెప్పని బాగా దయచేయమని మా ప్రభు పేరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకోండి ప్రార్థిస్తాం మనం తండ్రి. మేము దిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.